ప్రభునికే ఘనత ప్రభునికే స్తోత్రములు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే స్తోత్రములు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే
అవును ప్రభువా, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమును బట్టి నీకు కోట్లాది కోట్ల స్తోత్రాలు 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 రాజా. పరిశుద్ధుడా, మృత్యుంజయుడా, సజీవుడైన యేసయ్యా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లించి నడిపించినందుకు స్తోత్రాలు. సజీవుల లెక్కలో ఉంచి ప్రభా, సజీవుడమైన మిమ్మల్ని కొనియాడుకునే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పునరుత్థానుడా, నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. మా విశ్వాసమునకు ప్రభా నా తండ్రి కర్త, నీకు వందనాలు స్తోత్రములు 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 ప్రభా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని వేవేల దూతల చేత నిత్యము నా తండ్రి ఆరాధించబడుతున్నట్టు అద్వితీయ సత్య దేవా, నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అభిషేక నాదుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు. అభిషేకాన్ని ఇచ్చినట్టు గొప్ప దేవా, నీకు వందనాలు 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 వందనాలు. ప్రతి వారిని ప్రత్యేక పరిచినట్టు గొప్ప దేవా, నీకు వందనాలు. లోకంలోంచి ప్రత్యేక పరిచి మాకు అభిషేకాన్ని ఇచ్చి ప్రభా మిమ్మల్ని ఆరాధించే అధికారంలో నడిపించినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఇదో సమయంలో ప్రభా మేము ఘనమైన నామమును కీర్తిస్తున్నాము. మీరు చేసిన మేళ్ళంతటిని బట్టి మీకు కృతజ్ఞత తెలుసుకుంటున్నాము. నూతనమైన నెలలో ప్రభా మిమ్మల్ని ఘనపరిచే అనుభవంలోనికి అయ్యా పరిశుద్ధ బల సంస్కారంలో అయ్యా చేయి వేయడానికి మాకు ఇచ్చినట్టు ఆధిక్యతను బట్టి కూడా నీకు వందనాలు 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 ప్రభా. ఎవరెవరు ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవంలో ఉంటున్నారో అటు వారిని ప్రభా పరిపూర్ణంగా మీరు ఆశీర్వదించిపోతున్నందుకు వందనములు ప్రభా. భవిష్యత్తు వాక్యమును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా కృపతో నింపి ప్రభా మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాను. మాట్లాడండి, మీరు యొక్క నామమును బట్టి మాతో మాట్లాడండి. మా భవిష్యత్తును బట్టి మీరు మాట్లాడి అయ్యా మీలో మేము ప్రభా నిలిచి ఉండే అనుభవంలోనికి మమ్మల్ని రత్తండి. పురికొల్పి నీ నామమునకు ఘనత తెచ్చుకోబోతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాను. దీవించండి, నీ కృపతో నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవంలో ఎవరైతే ఉంటున్నారో అట్టి వారిని అందరినీ ప్రభా నతండి నిండాలుగా ఆశీర్వదిస్తున్నందుకు మీకు కోట్లాది స్తోత్రములు చెల్లించు. ఎనలేని నీ యొక్క దీవెనను, ఎనలేని నీ యొక్క దైవికమైన కృపావరములతో మమ్మల్ని నింపుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. మా మధ్యలో మీరు సహవాసము చేస్తున్నందుకు స్తోత్రాలు రాజా. అద్భుత కార్యములతో అయ్యా మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటాం. నీ కృపతో నింపండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తుండగా స్వీకరించి సమాధానంతో నడిపిస్తున్నందుకు దీవిస్తున్నందుకు కోట్లాది స్తోత్రములు చెల్లి యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములోనికి ఆరాధన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి కూర్చోండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 17 నుండి 21 వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు.
ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 17 నుండి 21 వరకు. క్రీస్తునామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం భయభక్తిలో చదువుకుందాము. అది పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివి ముందుకు సాగిపోదాం. వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గల వారు, విశ్వాసము లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును అన్నది. ఆమె అలాగే క్రొత్త నిబంధన గ్రంథం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం నుంచి 22వ వచనం వరకు. పురుషుల్లో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 నుంచి 22 వరకు చదువుకుందాం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. మనం దీవించి ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఆ రొట్టె ఒకటే పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పుదేమి? విగ్రహ అర్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పదన లేదు. కానీ అన్యజనులను అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను నేను. మీరు దయ్యములతో పాలివారుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరడు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరడు. ప్రభునకు రోషం పుట్టించుదమా? ఆయన కంటే మనం బలవంతులమా? దేవుడి వాక్యం. అక్కడ సమయములో కడబూర శబ్దముతో
రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసునాథా, రావయ్యా యేసునాథా, వేగంగా రావయ్యా. రావయ్యా యేసునాథా, రావయ్యా యేసునాథా, వేగంగా రావయ్యా. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసునాథా, రావయ్యా యేసునాథా, రావయ్యా యేసునాథా, వేగంగా రావయ్యా. రావయ్యా యేసునాథా, వేగంగా రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి చూస్తుండగా 4వ నెలలో ప్రవేశించాము. దేవుని యొక్క మహా ఉన్నతమైన దీవెనలో మనము పాలి భాగస్థులమై 4వ నెల మొదటి ప్రభు దినంలోకి కూడి వచ్చాం. ప్రభు బల సంస్కారం కొరకు ఆసక్తితో మనము చేరి ప్రభువుని మహిమపరిచాం, ఆరాధించాం, కీర్తించాం. 10 నిమిషాలు మనసుతో వాక్యం వలన విశ్వాసం కలుగును, క్రీస్తు మాటల వలన కలుగునని ప్రభు మనకు దైవికమైన సత్యాలను మనకు తెలియబడుతున్నారు. సంఘము అనగా ఆయన శరీరము ఒక్కటే, అవయములు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా శరీరము ఒక్కటే. ప్రభువులో ఐక్యత కొరకు ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. లోకంలో వేరుగా బ్రతుకుతున్న మనల్ని ఆయనలో ఐక్యపరుచుకొని బ్రతకడానికి మనకు ఒక ప్రత్యేకమైన దీవెన ప్రభువు దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత మనం ఈరోజు వాక్యం కొద్దిగానే మనం తెలుసుకోబోతున్నాము. ఎవరు వస్తాం అంటే ఇంకా 2:45 గంట కూడా వస్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు తెలుస్తుంది మనం లేటుగా వచ్చాము. లేటుగా వచ్చింటే ఆదివారం నుండి 11 గంటల కట్ట వాక్యం వచ్చేసి చూస్తాం. ఎట్లా సంఘంలో చాలా మంది చెప్పిన మాట వినడం లేదండి. వారే దానికి అవసరమైన నష్టం వాళ్ళే ఈ దినపు వాక్యంలోకి వెళ్ళేదానికి ముందుగా మనం ఒక విషయాన్ని ప్రత్యేకించి తెలుసుకున్నాం. చాలా మంది కోణంలో ఆ విషయాలు తెలుసుకోకుండా బ్రతుకుతున్నారు. అంచేతనే ప్రభువులో ఎదగలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మనకు అద్భుతమైన దీవెన మనకు దయచేసి ఉంటున్నారు. ఈ దీవెనను మనం పొందుకొని చక్కగా బ్రతకాలి.
ఈ దీవెనను గురించి మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలి. మన వాళ్ళలో బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరో ఒకసారి చేతులు ఎత్తుని చూద్దాం. ఏయమ్మకి అర్థమే కాలేదు, ఏందో అందరూ ఎత్తుకున్నారు. చాలు చాలు. ఈ పక్క అసలు జోసఫ్కి అర్థమే కాల, ఏందో చేతులు ఎత్తేస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళకైనా ఇది, మిగతా వాళ్ళకందరికీ బాప్తీసం పొందిన వారికే అని చెప్పబడింది. అంటే బాప్తీసం పొందిన వారు అంటే అర్థం ఏంటంటే ప్రభువులోనికి వచ్చిన వారు, లోకంలో నుంచి ప్రభువులోనికి. హల్లెలూయా. వీళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్పి ముందుకు సాగాలనుకుంటున్నాను. ఒకసారి చదవండి. మొదటి సమూయేలు 10:1 చదవండి. ఆ, హల్లెలూయా. ఏం చేసినారు అక్కడ? రాజుగారిని అభిషేకించినారు. అప్పుడు ఏం జరిగింది? 10వ వచనం చదువు. త్వరగా చదివేస్తే ముగించేస్తాం. ఆ, వచ్చినప్పుడు ఆ, ఎదురుపడగా హల్లెలూయా. అభిషేకించినప్పుడు తైలపు కొమ్ముతో అభిషేకిస్తారు, నూనె పోసి అభిషేకిస్తారు. నూనె పోయడం, నూనె అనే దానికి బైబిల్ పరిభాషలో మనకు చూపిస్తున్నట్టు సూచన ఏంటంటే దేవుని ఆత్మ. ఈ అభిషేకాన్ని ఏం చేస్తారంటే దైవజనుల ద్వారా జరిగిస్తూ ఉంటారు. తరువాత దైవజనులు అభిషేకిస్తారు. హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యము 9వ అధ్యాయము 17వ వచనం. ఉమ్, ఉమ్. హల్లెలూయా. దైవజనుడు అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి అని అభిషేకించారు. యేసు ప్రభువారు సంఘ సహవాసంలో అపోస్తల కార్యము 6వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, 6వ అధ్యాయము 6వ వచనంలో సంఘ పెద్దలను ఏర్పరచుకోవడానికి అభిషేకము జరుగుతున్నది. ఈ అభిషేకములో సంఘ దైవజనులు ఏం చేస్తున్నారంటే వారి మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? చాలా చక్కగా ఏం చెప్పబడుతున్నారు? ఆత్మతో నింపబడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. కృపయందులో బలముతో నింపబడిన ఎవరాళ్ళు? స్టెఫను వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఎవరండి? రాజులు, దైవజనులు, సంఘ పెద్దలు. యేసు ప్రభువారు పరిచర్యకు వచ్చేటప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో బాప్తిస్మము పొందిన వెంటనే ఆకాశములో నుంచి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగివచ్చి ఆయనను అభిషేకం. అప్పటి నుంచి ఆయన ఆత్మ వలన
అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన కొనిపోబడిన ఆత్మ ఆయనలో ఉంది, అభిషేకం అయింది. హల్లెలూయా. రాజులు అభిషేకం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది, వాళ్ళకి అభిషేకం జరిగింది. దైవజనులకు అభిషేకం జరుగుతుంది, సంఘ పెద్దలకు అభిషేకం జరుగుతుంది. వీళ్ళందరూ దేవుని పరిచర్య కొరకు ఏర్పరచబడి. హల్లెలూయా. అప్పుడు నాకు అభిషేకం జరిగింది, ఆ సుందరరాజుకి అభిషేకం జరిగింది, ఆ మేకాలకు కూడా అభిషేకం జరిగింది. మిగతా వారికి హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, ఏమమ్మా సలోమి, నీకు అభిషేకం జరిగిందా? ఏమయ్యా దానియేలు అభిషేకం అయ్యిందా? తీసుకుంటే అభిషేకం, అది అభిషేకమేనా? హల్లెలూయా. ఎలా చెప్పగలుగుతావు? ఏమనే అభిషేకం అదా? బాప్తిసం అనేది అభిషేకమా? క్లారిటీగా చెప్పలే, తప్పున్నా పర్వాలేదు అనుకుంటున్నావు. హల్లెలూయా. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం వచ్చింది? సౌలు అభిషేకం పొందినప్పుడు ఏం వచ్చింది? యాజకులు అభిషేకం చేసినప్పుడు ఏం వచ్చింది? సంఘ పెద్దలు అభిషేకం చేసుకున్నప్పుడు ఏం వచ్చింది? లూకా అపోస్తులు 2:38 ఏం వస్తుంది? హల్లెలూయా. ఇప్పుడు చదువు. పేతురు పొంది నిమిత్తము నామమున పొందుడి వరము పొందుదురు. హల్లెలూయా. ఇది దీని పేరు ఏం తెలిసిన బైబిల్ పరిభాషలో అభిషేకము. నాకు విశ్వాసిగా బాప్తిసం పొందినప్పుడు అభిషేకం పొందా, మళ్ళీ సంఘ పెద్దగా అభిషేకం పొందా, మళ్ళీ ఆఫ్ ఆర్డినేషన్ జూనియర్ పాస్టర్గా అభిషేకం పొందా, మళ్ళీ సీనియర్ పాస్టర్గా అభిషేకం పొందా, మళ్ళీ ఇప్పుడు ఏం చేసినట్టే మ్యారేజ్ లైసెన్స్ కొరకు చదువుకున్నప్పుడు ప్రత్యేకమైన అభిషేకం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వెన్ని అభిషేకాలు పొందావు? కన్నా ఏలా? అది హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకం పొందాం, నిజంగా అభిషేకం పొందామా? అభిషేకం, ఆ బాప్తిస్మం అనేది ఓ అభిషేకంగా మనకు అనుగ్రహించబడింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుతారన్నారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో వెళ్దాం. మీరు పరిశుద్ధుని వలన ఆ అభిషేకము పొందిన వారు గనుక, హల్లెలూయా, అభిషేకము పొందిన వారికి దేవుని గూర్చిన విషయాలు, ప్రస్తుత విషయాలు, మరి పూర్వము, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియపరచబడింది, తెలుసుకుంటారు. నీకు అభిషేకం పొందావనేది మొదట నీవు ఎరగాలి. నీ అభిషేకము నిజం, అబద్ధం కాదు. నీ అభిషేకాన్ని నీవు గుర్తెరగకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చేస్తాయి. నీకు ఎవరు చెడగొట్టలేరు, నీకు నీవే చెడిపోతున్నావు అన్న విషయాన్ని నీవు గుర్తెరగాలి. ఇవి అన్నీ తెలియాలంటే మొదటి నీ అభిషేకం, నీవు ఎలా అభిషేకించబడ్డావు అనేది తెలియాలి. నీ అభిషేకం అబద్ధం కాదు. 27వ వచనం. అయితే
ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచిచున్నది గనుక బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి వెళ్తున్న ప్రతి వారు ఏ రూపములో నువ్వు బాప్తీసాలు పొందుతూ ఉంటున్నప్పటికీ కూడా నీవు విశ్వాసానికి గుర్తుగా అది పొందుతున్నావో అది యేసయ్యలో ఐక్యపరచడానికి ఇచ్చిన ఓ యొక్క అభిషేకం, అధికారం. దాన్ని ఏమంటారు? అధికారము. హల్లెలూయా. మత్తయి 10:1 చూద్దాం. త్వరగా పిలిచి హల్లెలూయా. అభిషేకం, అధికారం, ప్రతిష్ట, ప్రత్యేకపరచుట. నిన్ను ఆయన పని కొరకు ఏం చేస్తున్నాడంటే ప్రత్యేకపరుస్తున్నాడు. ప్రతిష్ట అంటారు దాన్ని. ప్రత్యేకం అంటే ఏం తెలుసిన? వారిలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా బ్రతకండి. అట్లానే 2 కొరింథీ 6:18 తెలియపరుస్తున్నాడు ప్రభు. వారి మధ్యలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా బ్రతకండి. అప్పుడు దేవుడు లేని జనము ఇప్పుడు దేవుని బిడ్డలైన జనం. ఇది ఒక బాధ్యత. క్రైస్తత్వం అనేది ఓ యొక్క దేవుడిచ్చిన ఓ అవకాశం, ఓ బాధ్యత, ఓ అధికారం, ఓ అభిషేకం. ఇది ఒక ప్రత్యేకమైనటి కృపావరం లాంటిది. ఇది నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఈ కోణంలో ఆలోచించావా? నన్ను ఎందుకు అభిషేకించారు? ఓ మొక్కలు చెప్తా. దైవజనులకు సేవ చేసి చెప్పి వాళ్ళను దైవజనులుగా నిర్ణయించారు. వాళ్ళని ఎందుకు అభిషేకించారు? సంఘంలో పరిచర్య చేసి సంఘాన్ని నడిపించడానికి అభిషేకించారు. సంఘ పెద్దలకు ఎందుకు అభిషేకించినారు? సంఘ కార్యక్రమాలలో సంఘ సేవకులతో కలిసి పరిచర్య జరిగించడానికి. మరి నిన్నెందుకు అభిషేకించారు? నీవు పొందిన అభిషేకం వెనక ఉన్న దేవుని యొక్క సంకల్పం ఏమిటి? అది నీవు తెలుసుకొని ఉండాలి. నీవు దేవుని యొక్క నామమును బట్టి నీకు కూడా ఓ అభిషేకం ఉంది. అయితే ఈ అభిషేకం అబద్ధం కాదు, అది సత్యము, అది పరిశుద్ధిని వలన పొందిన అభిషేకము. ఆ అభిషేకాన్ని నువ్వు ఆయన ఎందుకు నీకు అభిషేకం ఇచ్చాడు? నన్ను ఎందుకు అభిషేకించి ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించాడు? నిన్నే ఆయన ఎందుకు ప్రత్యేకించి ప్రతిష్ఠించాడు? ఆయన ఎందుకు ప్రత్యేకించి ప్రతిష్ఠించినాడు? నిన్నెందుకు ప్రత్యేకంగా పిలిచాడు? నీకు తెలుసా? నాకు తెలుసు నా పని. నా పని నేను చేస్తాను. నీ పని నువ్వు చేయగలుగుతావు. ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా నీకున్న అభిషేకం గురించి నీకు తెలియలేదంటే నీ జీవితంలో ఎంత నష్టపడిపోతున్నావో నీవు అర్థం చేసుకో. హల్లెలూయా. ఎందుకు నిన్ను అభిషేకించాడు? చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. రాజవంశములో యాజకత్వము చేసేదను. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజే
సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయురా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో నిన్నెందుకు అభిషేకించాడో, పిలిచాడో, ప్రత్యేకించినాడో అక్కడ చెప్పబడుతున్నది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయ్యున్న ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాప్తిసం ద్వారా అభిషేకించబడిన వాళ్ళకి అందరికీ ఒక పని ఏం తెలిసినా, యేసయ్యను గురించి నేర్చుకోవాలి, యేసయ్యనులో బ్రతకాలి, యేసయ్యను గురించి చెప్పాలి. యేసయ్యను గూర్చి నేర్చుకోవాలి, యేసయ్యలో బ్రతకాలి, యేసయ్యను గూర్చి చెప్పాలి. ఇది వారికి ఒక ప్రత్యేకమైన బాధ్యత. తన్నెందరు అంగీకరించెదరో అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి అందరికీ ఆయన పిల్లలగుటకు అధికారం ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. అమ్మ చెప్పాలి ఏమని, అమ్మ ఏమని చెప్పాలి చెప్పండి. నాయన నేనేరా మీ అమ్మ, నేను నిన్ను కన్నారా అంటే ఆడికి తెలియదు, కళ్ళు మూసుకొని ఉంటాడు. ఈమె మా అమ్మ అని తెలీదు. ఆమె పక్కలో పెట్టుకొని ఆమె పాలిచ్చి అతనికి, మా బిడ్డకు కొన్ని తల్లి లాంటి స్వభావాలతో భాగస్థులుగా చేసినప్పుడు అప్పుడు అతనికి తెలుస్తుంది, ఈమె నా తల్లి. కొంచెం పెద్ద అయిన తర్వాత, నాయన నేనేరా మీ అమ్మ, ఈయన మీ నాయన అనాలి. హల్లెలూయా. లేదంటే ఆయనే నాయన అని చెప్పలేదు అనుకో అమ్మ, ఆయన వచ్చిన తర్వాత ఏమో అంటాడు. ఆడేమైపోయింది, మార్గం మారిపోయింది. అమ్మ నేర్పిస్తుంది, అమ్మ తన్ను గురించి చెబుతుంది, నేనే నీ తల్లిని. అంతవరకు ఆ బిడ్డకు ఆమె నన్ను కన్నది, నా తల్లి అని. ఆయన ఎవరినన్నా పోయి మమ్మీ మమ్మీ అంటే కూడా, ఎవరు రాయుడు నన్ను పోయి మమ్మీ అంటాడు, పోరా అంటే. అలా నేను క్రిస్టియన్, నేను అయాం క్రైస్తవుని, నేను క్రైస్తవునే, నేను క్రిస్టియన్ అంటే ప్రభు అంగీకరించు, ప్రభు చెప్పాలి ఏమనే, ఎందరు అంగీకరించెదరో వారికి అందరికీ ఆయన పిల్లలగుటకు అధికారం ఇస్తాడు. వీళ్ళందరూ నా బిడ్డలు. ఆ మాట అక్కడ చెప్తున్నాడు 4వ అధ్యాయం 18వ వచనము. మొదటి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, 2 కొరింథీ 6:18లో చెప్తున్నాడు, మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా బ్రతకండి అని సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మీరు నా కుమారులను కుమార్తెలను ఇందురు, నేను మీకు తండ్రినై దేవుడినై ఇందును. అందుకు నీకు అభిషేకం ఇచ్చింది. లోకములో నుంచి నిన్ను ప్రత్యేకంగా పిలిచి నీ పాపాలన్నీ కడిగేసి నిన్ను అభిషేకించేసి ఆయన గుణగణములను ప్రచురము చేస్తూ ఆయనలాగా బ్రతికి, ఆయనతో నడిచి ఆయనలాగా బ్రతికి, ఆయనలాగా బ్రతకడానికి, అనేకులకు చెప్పడానికి, ప్రచురము చేయడానికి నీకు అభిషేకం. నీకు చెప్పడానికి నాకు అభిషేకం. నువ్వు సంఘస్థులకు చెప్పడానికి నీకు అభిషేకం. నువ్వు లోకంలో ఉన్న వారికి చెప్పడానికి, నీ కుటుంబీకులకు చెప్పడానికి నీకు అభిషేకం. నా అభిషేకానికి బట్టి నా పనిని నేను చేస్తున్నా, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, సంఘ పెద్దల పనులు సంఘ పెద్దలు చేస్తున్నారు. నీ పని నువ్వు చేస్తున్నావా? ఎప్పుడైనా ఆ కోణంలో నీ అభిషేకాన్ని బట్టి విలువగా ఎంచుకోగలిగినావా? నువ్వు ఎంచుకోవాలి.
నీకు అభిషేకంలో ఉన్నంటే గొప్పతనాన్ని, ఆ మాధుర్యాన్ని, ఆ యొక్క గౌరవాన్ని, ఆ పరిశుద్ధతను నీవు తెలుసుకోకపోవడం వల్ల నీవు దేవుని మందిరానికి కూడా సరిగ్గా వెళ్ళవు. నీకు దేవునితో పాలు లేదు. నువ్వు దేవునితో నడవవు, వెంబడించవు. ఆయన అడుగు జాడలలో నడవవు. ఆయన సారూప్యము పొందుకునేదానికి ప్రయాసపడవు. ఆయన ఆత్మలో నీకు భాగం ఇస్తున్నాడు. ఆయన నీకు ప్రత్యేకమైన ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తున్నాడు. ఎక్కిచ్చి చేస్తున్నావా? సమరయేశ్వరికి ఇచ్చాడు నీళ్లు. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు జీవపు వెలుగు కలిగి నడుచు. నువ్వు ఆ నీళ్లతో బాప్తిసం పొందావు. నీకు అభిషేకం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులను బట్టి చెప్తుంటున్నారు. ఏమిటంటే వాళ్ళు నీళ్లలో బాప్తిస్మ పొందిరి, సముద్రములోను మేఘములోను బాప్తిస్మ పొందిరి, ఒకే ఆత్మ ద్వారా ఆహారము భుజించిరి, పానము చేసిరి, వాళ్ళు అన్ని చేసిరి. దేవునికి ఇష్టలై ఉండకపోవడం వల్ల అనేకులు నశించారు. వాళ్ళు ఆ దినాల్లో ఆత్మ సంబంధమైన రీతిలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళు నీళ్ళలో దిగిపోయినారంటే బాప్తిస్మం పొందినారంట. వాళ్ళు మేఘం కింద పోయినారంటే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు బాప్తిస్మం పొందినారంట. ఒకే పానం చేశారంట. బండలో నుంచి వచ్చిన నీళ్లు అందరూ తాగారు. ఆ బండ క్రీస్తే అన్నాడు. ఒకే ఆహారము భుజించిరి, ఆకాశములో నుంచి దిగి వచ్చిన మన్నాను నేనే అన్నాడు యేసయ్య. అలా నువ్వు ఒకే రెట్టెలో భాగస్థుడు అంటున్నావు, ఒకే రక్తంలో నువ్వు భాగస్థురాలు. నీళ్లలో బాప్తిసం తీసుకు, ఆత్మ ద్వారా నువ్వు నింపబడు. ఈ అభిషేకం నీకు అర్థమైంది. మరి అర్థమైతే నేను చేస్తున్న నా పనిని నేను చేస్తున్నా, నీ పని నువ్వు చేస్తున్నా. నీకు అది ఒక మత కార్యంగా అనిపిస్తే నీ జీవితంలో ఎంత నష్టపడిపోతున్నావో నీకు తెలుసా? నిన్ను ప్రత్యేకించినాడు. గాడిదలు కాసుకునే వ్యక్తిని అభిషేకించి తీసుకొచ్చి రాజుగా చేస్తే ఆయనకు అభిషేకం వచ్చింది. అభిషేకం వచ్చింది. 19వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 1:10-9 త్వరగా. హల్లెలూయా. క్రొత్త మనసు నీకుందా? అభిషేకం పొందుకున్న తర్వాత క్రొత్త మనసు ఉందా? క్రొత్త మనసుతో దేవుణ్ణి సేవిస్తున్నావా? క్రొత్త మనసుతో దేవుని దరిలో నిలబడుతున్నావా? నీ మనస్సును ప్రభువుకి ఇస్తున్నావా? ప్రభు నీ మనసులో ఏం కోరుతున్నాడు? అంతరంగంలో సత్యము కోరుతున్నావు. నీకు అభిషేకం అనేది ఫస్ట్ నీకు తెలియాలి. నేను ఆ సంఘంలో ఉన్నా, ఈ సంఘానికి పోయినా, ఆ సంఘానికి పోయినా, ఆ పాస్టర్ తెలుసు, ఈ పాస్టర్ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, అన్నీ తెలుసు, నేను నమ్ముతా. కానీ అభిషేకం నిలబడి ఉందా? మొదటి సమూయేలు 16వ అధ్యాయము 14వ వచనములో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి దురాత్మ ఒకటి వెరపించింది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము పొందినట్టి, పట్టాభిషేకము పొందినట్టి, ఆత్మ ద్వారా నింపబడినటువంటి కొత్త మనసు పొందుకునంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఏమి జరిగిపోయింది? దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చేసింది, దెయ్యం వచ్చింది. దెయ్యం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే మంచి రూపవశి, మంచివాడు, దేవునికి ప్రియుడు, ఇష్టమైన వ్యక్తిని కూడా చంపడానికి పోతున్నాడు.
అంటే అర్థం ఏం తెలిసిన, మంచి దానిని కూడా ఏం చేస్తున్నాడు, చెడగొట్టడానికి. సాతానుడు అదే కదా చేసేది. ఆయన అలా చేయడానికి కారణం ఏం తెలిసిన, సేవకులి మాట వినలా, దేవుడు చెప్పిన దాన్ని చేయలే. ఎందుక మనుషులకు భయపడ్డాడు, మనుషులను ప్రేమించాడు, మనుషుల కొరకు తన అభిషేకాన్ని కోల్పోయాడు. నువ్వు ఎలా ఉన్నావు, వినాలి వినాలి, నీవు ఎలా ఉన్నావు, నీ అభిషేకాన్ని అసలు అభిషేకం అంటే ఏం తెలుసా? చర్చికి వెళ్ళావు, బాప్తీసం తీసుకుంటావు, నీ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతున్నావు, ఏదో రొట్టె ముక్క ద్రాక్ష రసం కొద్దిగిస్తూ ఉంటే దాన్ని తీసుకొని తినేసి అంతే, ఇదే అయిపోయింది, నేను పరిశుద్ధురాలని పరిశుద్ధుడి అని నీకు నీవే అనుకోవడం వల్ల నీ దగ్గర అభిషేకాన్ని కాపాడుకునే ఆ జీవిత విధానం కావాలి. ఆ సౌలుకి కొత్త మనసు వచ్చింది, దైవాత్మ ప్రేరేపితుడైనాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలిసిన, ప్రవక్తలతో కలిసి ప్రకటన చేస్తున్నాడు. అప్పుడు అంటున్నారు అందరూ, సౌలు ప్రవక్తలలో ఉన్నాడా? సౌలు ఎప్పుడు ప్రవక్త అయిపోయాడు? అలడియా మన వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, పిల్లకాయలు పిల్లలు లేదా స్త్రీలు లేదా పురుషులు ఊరికే పాస్టర్ గారితో పోతున్నాడు, రే నాయన పాస్టర్తో బాబా ఊరికే ఆదివారం పోయినామా వచ్చినామా చూసుకో. వాళ్ళు పాస్టర్లు చేసేస్తారు, వాళ్ళు ఇష్టం. నేనేదో కష్టపడి నిన్ను ఇంజనీరింగ్ డాక్టర్ చదివిపించా, ఏదైనా 10 రూపాయలు తీసా, మంచి అమ్మాయిని చూసా, లేదా మంచి అమ్మాయి వీళ్ళు తెలిసిపోయింది, పెళ్లి చేశా, మా కళలో అట్నే నెరవేర్చుకోవాలనుకుంటా పోయి పాస్టర్తో వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఆదివారం పోయినామో చూసుకో. పాస్టర్ కూడా కావాలి, అవసరాలకు వాడుకోవాలి. అన్నీ చెప్పేయకూడదు పాస్టర్కి. హల్లెలూయా. అన్నీ చెప్పేసినావు అనుకో, అబద్ధాలు తప్ప ఏమైనా చెప్పకూడదు, అబద్ధాలు మాత్రం చెప్తాడు. అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. హల్లెలూయా. 8:44 యోహాను సువార్తలో చెప్తున్నాడు ఆ మాట. మరి అబద్ధం ఎందుకు చెప్తున్నావు అంటే, దేవుని దగ్గర దైవ సేవకుల దగ్గర ఎందుకు అలా చెప్పగలుగుతున్నావు అంటే, నీ అభిషేకం విలువ నీకు తెలియదు. అభిషేకం తెలుసా? ఆత్మాభిషేకం. పాడండి. నీ ప్రేమ నాలో మెండుగా కుమ్మరించని, ఆత్మ ఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే, ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందును నీ రాకడకై. రాకడకై ఆడవేసి చూస్తున్నాం. ఇంకొంచెంసేపు వదిలేస్తే అంతే, ఏడకి వెళ్ళిపోతామో, కాకులు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాం. నేను అనుకుంటున్నాను, నేను చెప్తున్నాను సేవకుల దగ్గర చెప్తా, మన సంఘంలో వాళ్ళు ఒకరు అదేదో ఊరికి వెళ్ళిపోయినారు, ఇంకొక ఆమె ఏడకో ఇంకొక ఊరికి వెళ్ళిపోయింది, ఇంకొకరేమో ఆ ఊరికి వెళ్ళిపోయినారు, ఇంకొకరేమో ఆ ఊరికి వెళ్ళిపోయినారు. పాపం సాతానుడు వాళ్ళని జీవితాల్లో ఎట్ట బాధ పెట్టిస్తున్నాడు చూడయ్యా. దేవుని బిడ్డలను గుట్టుగా బతకనిస్తాడా చూడు. అయినా మనోళ్ళు గెట్టోళ్ళులే, రేపు మాత్రం నేను చూస్తాను అని నాకు నమ్మకం ఉంది అని అనుకున్నా. హల్లెలూయా. కనిపిస్తున్నారు. ఆయన నగిరిలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు. తిరుపతి అంటే ఏడుకొండలవాడు అంటే చాలా మందికి ఇష్టం. ఆడపోయి వాళ్ళ పాదాల దగ్గర ఉంటారు, నేను సేవ చేస్తారు. ఎందుకు ఉద్యోగాలు సద్యోగాలు బాగా దొరుకుతాయి. పరలోకాలు పోతే పోతుంటుంది, అభిషేకం పోతే పోతుంది. అభిషేకాన్ని అమ్మేసినాడు 30 వెండి నాణాలకి. అభిషేకాన్ని 30 వెండి నాణాలకి అమ్మేసినంటే భ్రష్టుడు మన దగ్గర ఉంటాడా? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠతో వేసిన వ్యభిచారి ఏసావు. అభిషేకం విలువ తెలియదండి. పెద్ద చర్చి ఉంటుంది, సేవకులు మంచి అనుభవం కలిగిన సేవకులు ఉంటారు, బాగా సౌకర్యాలు ఉండేటి మందిరం ఉంటుంది, అనేక సంవత్సరాల నుంచి అనుభవం కలిగిన క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉంటాం.
అభిషేకం మాత్రం ఎప్పుడో అమ్మేసి. హల్లెలూయా. ఇప్పుడు అభిషేకం పొందిన వాళ్ళు మీరు మీ అభిషేకం వెనకున్న దేవుని సంకల్పాన్ని మీరు నెరవేర్చాలి. ఆ సంకల్పాన్ని మీరు నెరవేర్చడం మీరు ఆలస్యం చేస్తే మీ ఆత్మ పక్కకెళ్ళిపోయి ఏడుస్తుంది. మీరు దేవుని ఆత్మ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరు జాగ్రత్తగా మిమ్మల్ని కాపాడు. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డలు ఆయనతో ఎప్పుడూ ఏకమై ఉండాలని. దేవుని బిడ్డలు లోకంలోకి వెళ్ళిన లోక సంబంధులు కాదు, వాళ్ళు ఆయనకు సంబంధించిన వ్యక్తులుగా ఉండాలని తన రక్తాన్ని తన శరీరాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళను ఐక్యపరచడానికి ఈ విందును ఏర్పాటు చేశారు. ప్రతిసారి నీకు ఒక గుర్తుండాలి, నేను అభిషేకం పొందిన వ్యక్తి, నేను అన్ని జనులతో కలిసి జీవించే వ్యక్తిని కాదు, నేను ప్రత్యేకంగా జీవించడానికి ఏర్పరచబడిన వ్యక్తి. నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు, నాతో కలిసి పనిచేసే వాళ్ళు అందరిలో నుండి నన్ను దేవుడు ప్రత్యేకంగా పిలిచాడు. ఈ అవకాశాన్ని నేను జాన విడుచుకోకుండా ఆయన అభిషేకంతో నేను నింపబడి ఈ లోకంలో సంచరించి తిరిగి ఆయన దగ్గరకు వచ్చేటప్పటికంత పరిశుద్ధంగా ఉంది. అలా ఉంటేనే నీవు ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయగలవు. లేదంటే చేయలేవు. వస్తావు, కూర్చుంటావు, వెళ్ళిపోతావు, వస్తావు, కూర్చుంటావు. నీ బంధువులతో కలుస్తావు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తావు. వాళ్ళు చెప్పింది వెంటనే చేసేస్తావు, లేదంటే వాళ్ళు వెళ్ళిపోతారని భయం. నీ అభిషేకమైనా పర్వాలేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుణ్ణి సంతోషపెట్టలేవా? దేవుణ్ణి సంతోషపెట్టడానికే కదా ఆయన నిన్ను సంతోషపెడుతూ ఉన్నాడు. నిన్ను భూమి మీద ఏర్పరిచి రక్షణలోనికి నిన్ను పిలిచి నీ కొరకు రక్తాన్ని చిందించి నిన్ను రక్తంలో కడిగి నీ పాపం యావత్తు పోవునట్లుగా నిన్ను పరిశుద్ధపరచి నిన్ను పవిత్రం చేసి పెట్టి నిన్ను తన బిడ్డగా చెప్పుకునేదానికి ఓ అధికారాన్ని ఇస్తే నీవు ఆయన వెంబడి నడిచి ఆయనతో కలిసి ఆయన మాటల ప్రకారంగా బ్రతికి ఆ మాటలను ఇతరులకు చెప్పి అనేకులను ఆయన బిడ్డలుగా చేయవలసిన పనిలోనికి నీవు మరి పిలువబడినప్పటికీ ఆ పనిని నీవు చేయకుండా ఉన్నట్లయితే నీ అభిషేకం వ్యర్థమైపోయింది కదా. ఎప్పుడు నీ శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన విషయాల గురించే మాట్లాడుకుంటూ ఉంటే, ఎప్పుడు వాటినే తలుచుకుంటూ ఉంటే నీవు దేవునిలోకి రావడానికి గల కారణం ఏంటి? దేవుడు నిన్ను ఎందుకు పిలిచినాడు? నువ్వు ఎందుకు వచ్చావు యేసు ప్రభువులోకి? నువ్వు ఎందుకు బాప్తీసం తీసుకున్నావు? యేసులో ఐక్యం అవ్వడానికి బాప్తీసం. రోమాపత్రిక 6వ అధ్యాయం 3-4 త్వరగా. అందరము ఎరుగరా? కాబట్టి లేపబడిన 5 ఐక్యము గలవారమైన ఎడల హల్లెలూయా ఐక్యం ఇవ్వడానికి బాప్తీసం తీసుకో. ఆయన పరిశుద్ధుడు, నిన్ను కూడా పరిశుద్ధుడిగా కలుపుకునేదానికి ఆయన నీకు బాప్తీసం అనే అభిషేకాన్ని. ఈ అభిషేకం యొక్క విలువేంటో చాలా మందికి తెలియడం లేదు. బాప్తీసం తీసుకుంటారు, వాళ్ళ జీవితాలు చూడండి.
కొరింథీయులకు రాసినటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. వాళ్ళు కూడా ఏం చేశారంట? మోషేను బట్టి. హల్లెలూయా. మనం కూడా యేసు ప్రభువును బట్టి మనం ఏం చేస్తున్నాము? నీళ్ళల్లోనూ పరిశుద్ధాత్మలోనూ బాప్తిసం పొందుతున్నాం. వాళ్ళు పొందినట్టే మనం పొందినట్టే వాళ్ళు కూడా పొందారు. అయితే చూడండి ప్రియులారా, 6వ వచనము, వారు ఆశించిన ప్రకారము, దేవుడు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు. హల్లెలూయా. 5వ వచనం, అయితే ఎక్కువ మంది ఇష్టలుగా ఉండకపోయిరి గనుక సంహరించబట్టి. ఇష్టలుగా బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. నీకు ఇష్టంగా బ్రతకడానికి లేదు. ఈ పరిశుద్ధ బాప్తీస సంస్కారము ఓ అభిషేకంలో వర్ణిస్తున్నాడు. ఇదిను అభిషేకాన్ని బట్టి తీసుకొని వచ్చినాడు. ఇది ఒక అభిషేకం, ఐక్య అభిషేకం. లోకంలో బ్రతుకుతున్న నిన్ను లోకంలోంచి పిలిచి తనలో ఐక్యపరచుకోవడం కోసం ఆయన అభిషేకాన్ని ఇచ్చాడు. తన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను. ఈ రోజు నుంచి నా బిడ్డ నా గుణగణాలతో, నా మాట ప్రకారం నా వెంబడి నడుస్తాడు, నడిపిస్తాడు. అది ఉందా నీకు? ఆ విషయం తెలుసా? బైబిల్ చదువుతున్నాడా? చదువుతున్నా, ప్రకటనకు వచ్చేసి నేను అంటున్నా, గీతలే గీతలు, గీతలే. ఈ బాప్తీసం ఐక్యం కొరకు చేసి అభిషేకం ఎందుకు? ప్రభువులో ఐక్యం. ఆయన పనిలాగా చేయాలి. నువ్వు కూడా ఆయన పని చేయాలి. ఆయనలా బ్రతకాలి, ఆయనలా జీవించాలి, ఆయన గుర్తు చెప్పాలి, ఆయనతో పాటు పరలోకం. దీని కొరకు నీకు ఈ బాప్తిసం అనే అభిషేకం ద్వారా తొలి అవకాశాన్ని ప్రభు నీకు ఇస్తుంది. కాబట్టి మొదటి కొరింథీ 12 చూద్దాం త్వరగా. నవో అన్నియు ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో. హల్లెలూయా. మనమందరము క్రీస్తు అనే సంఘములో ఒక్క అభిప్రాయంతో ఉండాలి. నా అభిప్రాయం వేరు, నీ అభిప్రాయం వేరు ఉండకూడదు. నా అలవాట్లు వేరు, నీ అలవాట్లు వేరు ఉండకూడదు. నా యొక్క ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు ఉండకూడదు. అందరి ఆలోచనలు, అందరి అభిప్రాయాలు, అందరి యొక్క తలంపులు ఎలా ఉండాలంటే క్రీస్తు మార్గంలోనే. ఆ దినాలలో అపోస్తల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ, హల్లెలూయా, విశ్వసించిన వారు అంటే ఏం తెలిసిన? బాప్తిస్మము పొందిన వారందరూ. బాప్తిస్మము విశ్వాసానికి సాదృశ్యంగాను మనము తీసుకోవచ్చు. అభిషేకము పొందిన వారందరూ, ప్రభు బిడ్డలుగా ఉండడానికి చేర్చబడిన వారందరూ ఏకాత్మతో ఏక మనస్సు కలిగి ఉన్నారు. అందులో భిన్నంగా వెళ్ళారు. ఎవరు? అననీయ సప్ఫీరాలు చచ్చి సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఎత్తుకొని పోయి పాతిపెడుతున్నారు. కారణం ఏంటంటే అభిషేకం పోయింది, దురాత్మ వచ్చింది. అభిషేకం గురించి తెలియదు చాలా మంది. అసలు ఎందుకు ప్రభువులోకి వచ్చాము ఏంటి అనేది తెలియదు. ఎవడైనను చెప్పండి, క్రైస్తవుడైనందుకు బాధ అనిపిస్తున్నారంట కొంతమంది. బాధ ఏంద్ర ఈ బాధలో? మంచి ఎండలో కూర్చోబెడుతున్నాడు ఆయన. ఇదే ఎండ, అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ కదా ఉంటుంది ఎండ, సూపర్ ఎండ అది.
ఇది పైనే కాలుతున్నది, అది కింద పైన పక్కన ఆ పక్కన ఈ పక్కన బాగా కరవాడు కాల్చినట్టు కాలుస్తుంట. వేతనకరమైన స్థలం. అందుచేత నీ బాప్తిస్మం అనేది ఓ అభిషేకముగా నీకు అనుగ్రహించబడింది. ఈ అభిషేకము ఆయనలో ఐక్యం అవ్వడానికి, భిన్నాభిప్రాయాలతో బ్రతకడానికి కాదు. భిన్నాభిప్రాయాలతో బ్రతకడానికైతే నువ్వెందుకు యేసు ప్రభు సంఘానికి రావాలి? నీ వల్ల కానప్పుడు నువ్వు ప్రభు యొక్క నామమును బట్టి క్రైస్తవుడు అని చెప్పుకోవాలి. నువ్వు చెప్పి పుడతావా నేను ఇంతనే పుడతానని? లేదు. నువ్వు చెప్పి పెళ్లి చేసుకున్నావు, సినిమాలు కనిపిస్తాయి. ఆయన చెప్పింది చేసుకుంటేనే కరెక్ట్గా ఉంటావు. నీకు ఇష్టంగా పెళ్లి చేసుకున్నావు అనుకో, తాట తీస్తాడు. నీకు తెలీదు. ఆయన్ని అడిగే చెయ్యాలి, ఆయనతోనే నడవాలి, ఆయనతోనే ఉండడానికి, ఆయన రాజ్యంలో చేరడానికి నేను పిలిచాడు. మీరు నన్ను పిలవలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచు. నువ్వు కాదు, యేసయ్య నిన్ను పిలిచాడు, నీకు అభిషేకం ఇచ్చాడు. నువ్వు గొప్ప వ్యక్తివని కాదు, నీ జీవితం మీద ఆయనకి పరితాపం, కరుణ, కనికరం పుట్టింది కాబట్టి అది ఆయన ఇష్టం. ఆయన నిన్ను సృజించినాడు కాబట్టి ఆయన సెలెక్ట్ చేసుకోవడానికి ఆయన అర్హుడు. అది నువ్వు ఆయన సొత్తు. ఈ సత్యం నీకు ఎక్కలేదనుకో, నీకు అభిషేకం గురించి తెలియదని అర్థం. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ ఉంటావు. ఈ శరీరానికి ఇది లేదు, అది లేదు, డబ్బులు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఎట్టా బతికేది, ఇట్టుంటే ఏం ప్రయోజనము, పరువు పోతుంది, అది పోతుంది. పాపం చేసేటప్పుడు పోని పరువు పస్తులు ఉండేటప్పుడు పోయిందా? పాడు పనులన్నీ చేసేసి డబ్బు సంపాదించుకునేటప్పుడు పోని పరువు పరిశుద్ధంగా బ్రతికేటప్పుడు పోయిందా? దేవుని మాటలను పక్కన పెట్టేసి వెళ్ళిపోయి ఆయన చేశాడంట. దురాత్మ వచ్చి వెరపించేసి. నీ జీవితం ఐక్యంగా ఉండాలి దేవునిలో. అందుకు ఆయన అభిషేకం. దీంట్లో మొదటి మార్గం ఏంటంటే బాప్తిస్మం. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం 10:3-4 మొదటి కొరింథీ. పూజించిరి. హల్లెలూయా. ఇప్పుడు 16వ వచనం చదువుదాం. త్రాగుట. హల్లెలూయా. వాళ్ళు అక్కడ తాగినారు, తిన్నారు అని చెప్పబడుతుంది. ఇక్కడ మనము త్రాగుతున్నాము, తింటామని ఇక్కడ చెప్పబడుతుంది. అక్కడ వాళ్ళు ఆ యొక్క ప్రభువు ఇచ్చినట్టు ఆ యొక్క అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఇక్కడ మనకు ఎక్కడిస్తున్నాడంట? సంఘములో బలిపీఠము దగ్గర మనకేమిస్తున్నాడంట? ఆయన శరీరాన్ని, రక్తాన్ని. ఎందుకు శరీరం అంటే, మేము ఆయనలోను ఆయన మాలోను నివసించినట్లుగా ఆయన మాంసమును తినుటకును ఆయన రక్తమును త్రాగుటకును మాకు కృపను అనుగ్రహింపమని ప్రార్థించుచున్నాము అని మనం కొంచెంసేపటికి మనం దాన్ని చెప్పబోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ బల సంస్కారము నీకెందుకు ఇచ్చాడంటే, నీవు ఆయనలో ఐక్యంగా బ్రతకడం కొరకు. ఎందుకు ఈ ఐక్యత అంటే, నీకు అభిషేకం. ఇది ఒక అవకాశం. నువ్వు పాడైపోకుండా ఉండాలి, నీలో సాతానుడు ప్రవేశించకుండా ఉండాలి, నీలో పాపం ప్రవేశించకుండా ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, ప్రభువును మరి సేవించుకుంటూ బలపడుతూ పరలోకం రాజ్యం కొరకు సాక్షిగా బ్రతకాలి. కాబట్టి నువ్వు బాప్తిస్మం అనే స్నానం చేసి ఉన్నా నీ పాదాలు కడుక్కునేదానికి ఏమిచ్చాడు? రక్తాన్ని, శరీరాన్ని ఇచ్చాడు. నీ బలహీనమైన శరీరాన్ని బలపరుచుకోవడానికి ఏం చేశాడు? ఆ శరీరాన్ని ఇచ్చాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. కొంతమందికి ఆత్మ ఏమైపోయిందంట? నిర్జీవమైన క్రియల్లోకి వెళ్ళిపోతుంది. శరీరం ఏం చేస్తున్నారంటే సోలిపోతుంది. కాబట్టి ఆత్మకును
శరీరమునకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను మనము పరిశుద్ధంగా కడుక్కోవాలి. 7వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీ 7:1 త్వరగా. గనుక హల్లెలూయా. మనము ఐక్యముగా ఉండి క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు శరీరము ద్వారా మనల్ని మనము పవిత్రం చేసుకుంటూ, ఆయనతో కలిసి జీవిస్తూ, ఆయన అభిషేకాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడానికి ఈ యొక్క సంస్కారాన్ని ఇచ్చాడు. ఈ వస్తువులన్నీ చిహ్నాలు, అభిషేకానికి ఐక్యతకు ఉపయోగపడే చిహ్నాలు. వీటిని ఇచ్చాడు. వీటిని తిని త్రాగి సేవించడం వల్ల నీ ఆత్మ ఏమవుతుందంటే నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టడానికి తీర్మానం చేస్తుంది. నీ శరీరం ఏమవుతుందంటే మరి బలహీనం అవ్వకుండా బలపడి దేవుని దగ్గర వాడబడ్డానికి, దేవుల్లో వాడబడ్డానికి ఉపయోగం. అందుకిచ్చాడు. ఇది ఒక ప్రత్యేకమైన అధికారం. హల్లెలూయా. తన సంఘములో చేరిన వారికి మాత్రమే ఇస్తారు. అభిషేకము పొందిన వారికి మాత్రమే ఇస్తారు. వాటితో వాళ్ళ అభిషేకాన్ని గుర్తిరిగి బలహీనులు కాకుండా ఆయనతో పాటు ముందుకు సాగాలి. రాకడ సమీపిస్తుంది. రాకడ సమీపించిన కొలది నీ అభిషేకాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 18వ వచనం చదువుదాం. 1 కొరింథీ 10:18. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, తినువారు. హల్లెలూయా. ఆ రోజుల్లో బలిపీఠం దగ్గర అర్పించిన వాటిని వాళ్ళు తింటారు. ఈరోజు దేవుని మందిరంలో, క్రీస్తు బలిపీఠంలో ఆయన దగ్గర ఉన్న దాన్ని మనం తీసి తింటాం. ఆయన బలి అయినాడు. మనం ఆయనతో పాలివారం, ఆయనలో కలిసి జీవించాల్సింది. ఆ అనుభవం నీకుండాలి. కొంతమంది వస్తారు, ఆడ నెలకు ఒకసారి ఇస్తున్నారు బల్ల, వారం వారం అయితే బాగుంటుంది, వారం వారం బల్ల తీసుకుంటేనే మాకు బాగుంటుంది అబ్బా. ఆడేమి సంఘంలో అయ్యిరా, నీకేం పని ఆ సంఘంలోకి రావడానికి? నీ సంఘంలో ఏం చేస్తున్నావా? ఈరోజు బల్లని తెలుసు కదా నీ సంఘంలో, ఈడేం చేస్తున్నావా? అటా ఊరు తిరుగుతా వచ్చినావు అంటారు. కొన్ని సంఘాలు ఈరు ఓ అంటారు. ఆయన ఏం పాస్టర్ అంటారు. నేను కూడా బాప్తీసం తీసుకున్నాను. ఎందుకు వ్యాజ్యం ఆడేది? క్రమంలోకి పోతే పోలా? క్రమంలోకి పోవడానికి ఎందుకు ఇంతకు ఇష్టం? హల్లెలూయా. ఈ మధ్యకాలంలో బల్ల ఇలా ఏమీ లేదు కొంతమందికి. అప్పుడెంత వాళ్ళు నా మీద చక్కగా బతుకు, అభిషేకాన్ని కాపాడుకో, దేవుడిచ్చిన ఆ యొక్క గొప్పతనాన్ని కాపాడుకో. అంటే దాన్ని చేయకుండా మరి పద్ధతిని, క్రమాన్ని, సేవ చేయడానికి అభిషేకం పొందిన ఆయన మీద నీవు కుర్రుమంటే ఏమన్నా లాభమా? నీ పని నువ్వు కరెక్ట్గా చెయ్యి, నీ వంతులో నువ్వు నిలబడతావు. నీ పని నువ్వు కరెక్ట్గా చేయడం లేదు. ఎందుకంటే ఎవరా? దురాత్మ వచ్చి వెరపించి. అననీయ సప్పీరాల దగ్గర అదే వచ్చింది, ఇస్కరియోతు యోధా దగ్గర అదే వచ్చింది, అప్పుడప్పుడు పేతురు దగ్గర కూడా వచ్చింది. ఏకాత్మ ఏకశరీరం. యేసులో ఏకమైతే సంఘంలో ఏకమవుతుంది. ఒకే అభిప్రాయం. నీ ఇంట్లో ఏం జరుగుతుందో సంఘానికి తెలుస్తుంది, సంఘంలో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. చెప్తామా? అదంతా ఉట్టిదే. ఇంటి గుట్టు బయట పోకూడదు అంటారు. ఏంటది? భద్రంగా మూసేసి పెట్టుకోండి. హృదయాన్ని ఇప్పండి అంటున్నాడు. హృదయం అనే తలుపును తెరవండి, నేను మీ హృదయంలోకి వస్తానంటున్నాడు యేసయ్య. బాప్తీసాలు తీసుకొని చాలా మంది లోకంలో చెడిపోయారు. బాప్తీసం తీసుకొని
చెడ్డ పనులు చేస్తారు. హల్లెలూయా. ఇదిగో చూడండి, ఇక్కడ వాక్యంలో చెప్పబడుతున్న మాటను మనం చూస్తుంటున్నాము. చూడండి 6వ వచనం. ఆ, ఆశింపకుండానట్లు చెడ్డ వాటిని ఆశిస్తారు, చెడ్డ పనులు చేస్తారు, ప్రభు బల్లలోకి వెళ్తారు, చెడ్డ పనులు చేస్తారు. ప్రార్థన చేయకపోవడం కూడా చెడ్డ పని, చర్చికి పోకుండా ఉండడం కూడా చెడ్డ పని, దేవుని యొక్క ప్రభు బల్ల సంస్కారంలో భాగస్థులు కాకపోవడం కూడా చెడ్డ పని, ప్రభువుకు ఇవ్వవలసిన ఆ యొక్క అర్పణములు అర్పించకపోవడం చెడ్డ పని, వ్యభిచారం చేయడం చెడ్డ పని, సణుగుకోవడం చెడ్డ పని, అనేక రకాలుగా చెడ్డ పనులు ఒక 5 రకాలు అడుగు. వాళ్ళలాగా మీరు బ్రతకకూడదు, అందుకోసం దుష్టాంతరంగా మీకు చెబుతున్నాను అన్నాడు. ఆ గ్రంథకర్త ఏ ఉద్దేశంతో ఆ సత్యాన్ని బయలుపరుస్తున్నాడో అది మనకు అర్థం ఎందుకు కాదంటే మన యొక్క మనోనేత్రములు మూయబడినాయి. మన మనోనేత్రాలు మూయబడినప్పుడు సత్యము కళ్ళకు కనిపించదు. మనకు కనిపించాలి, మనకు కనిపించలేదంటే సహాయం కోరాలి. ఎవడైనా నువ్వు దారి చూపించకపోతే నాకు ఎలాగ తెలుసును అన్నాడు. ఎవరు? నపుంసకుడు ఫిలిప్పుని అడిగినాడు. అలా అడిగి తెలుసుకో. అభిషేకం గురించి అవగాహన లేదన్నప్పుడు ఇంకా ఈ విషయాలని అడిగి తెలుసుకొని అందులో నడుచుకునేది ఎవరు? భార్య భర్త మాట వినాలంట, భర్త భార్యకు అనుకూలంగా నడుచుకోవాలంట, వాళ్ళందరూ అమ్మా నాన్నల మాట వినాలంట, అమ్మా నాన్నల బిడ్డలు చెప్పండి ఏం చేయకూడదంట, వాళ్ళ బాటికి వాళ్ళు మాత్రం ఐక్యంగా ఉండి చేసుకోవాలంట. కానీ అందరూ దేవుని మాట వినకూడదంట. మధ్యలో వచ్చి మధ్యలో పోయేంటి వీళ్ళకి అంత క్రమశిక్షణలో పెట్టుకుంటారు. కానీ పుట్టుకలో నుంచి చచ్చిపోయిన తర్వాత కూడా మన కొరకు నిలబడేటి దేవుని గురించి మాత్రం పక్కన పెట్టారు. అంటే అర్థం ఏంటి? ఐక్యత కొరకు ఇచ్చిన అభిషేకాన్ని లెక్క లేకుండా చేశారు. రక్తాన్ని కార్చి శరీరాన్ని ఇచ్చితే ఎంత సునాయాసంగా దాన్ని తినేస్తున్నాం చూడ. హల్లెలూయా. చేపలు కోసుకొని తినేసినట్టుగా, కోళ్ళు కోసుకొని తినేసినట్టుగా, ఎంటకాయలు, గబ్బిడాలు, కప్పలు అవి ఇవి కచ్చా కచ్చా అంతా తినేస్తారే, అట్ట అన్ని ప్రాణాలు తీసేసి కోసుకొని తినేస్తున్నా అట్ట యేసు ప్రభు శరీరాన్ని కూడా సింపుల్ గా తీసుకొని తినేస్తారు. ఆయన రక్తం నీ ప్రత్యేకతకు ఉపయోగపడేది. అది నీకు అభిషేకం, నీ హృదయానికి అభిషేకం. నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి సేవించడానికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలిగిన పరిశుద్ధమైన అభిషేకాన్ని నువ్వు ఒకసారి గుర్తించాలనేది ప్రభు. హల్లెలూయా. అందుచేత ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులరా, మనము ఈ యొక్క బాప్తిస్మం ద్వారా యేసులో పరిశుద్ధ ప్రభు బల్ల ద్వారా సంఘంలోని యేసులోనికి వచ్చిన మనము సంఘంలోకి యేసులోనికి పాపపు జీవితంలో నుంచి యేసయ్యలోకి వచ్చిన నీవు వాస్తవమైతే సంఘంలో ఐక్యతలోకి రాగలగాలి. సంఘంలో ఐక్యతలోకి రాలేకపోతున్నారు. యేసయ్యలోకి అయినా కూడా మేము క్రిస్టియన్స్ అని యేసయ్యలోకి వచ్చేస్తున్నారు, మునిగేస్తున్నారు, అంతే వెళ్ళిపోతున్నారు. సంఘంలోకి రావడంలా, సంఘం యొక్క క్రమశిక్షణలోనికి రావడంలా, సంఘం యొక్క ఐక్యతలోకి రావడంలా. ఆ దినాలలో వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారంటే వాళ్ళు ఆ పనుల్లో చాలా ఎడతెగక ఉన్నారంట. సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును, ఇంకా బోధించుట యందును ఎడతెగక ఉండిరి. కాబట్టి అలా చేయడం వల్ల అనేకులు రక్షణ పొందుకుంటున్నారు. నువ్వు ప్రకటిస్తున్నావా? నువ్వు ఒక విశ్వాసిని సంపాదించగలుగుతున్నావా?
నువ్వు ఒక వ్యక్తికి దేవుని వాక్యం చెప్తున్నావా? నీ అభిషేకం ఎందుకు ఇచ్చాడు నీకు? నాకు ఇచ్చిన అభిషేకం ఏంటి? నీకు ఇచ్చిన అభిషేకం ఏంటి? నీ పనిని నువ్వు చక్కగా చేసి నువ్వు ఆశీర్వాదాలు అడుగు. నీకు ఇవ్వకపోతే కాలు తీసి ఇంట్లో నుంచి కాలు తీసి బయట వెళ్ళవు దేవుని పని కొరకు. నీ సొంత పనులకైతే నువ్వు ఏమైనా చేస్తావు. రాత్రి లేదు, పగులు లేదు, ఎండ లేదు, వాన లేదు, కరువు లేదు, కాటకం లేదు. అప్పుడు వానాకాలంలో మన జోసఫ్ 4 గంటలకు గొడుగు పట్టుకొని తలకు ఒక టోపీ కట్టేసి ఒక గొడుగు పట్టుకొని వాళ్ళమ్మ బిడ్డ ఇద్దరు కలుసుకొని వాళ్ళు కలుసుకొని ఏమమ్మా వాళ్ళలో పోతున్నారు అని నేను అంటే, కాకపోతే మాకు దానిని ఎంత బాగా నమ్మినావు, సేవకులకే చెప్పావు. ఆ సూత్రం నాకు తెలీదా? నువ్వు పని చేసుకోకపోతే నీకు ఎలా వస్తుందని? పని చేసుకోమనే కదా దేవుడు కూడా చెప్పాడు. ఆ సూత్రాన్ని నా ముఖం వేసేసి వీళ్ళు ఆదివారం ఆరాధన జరుగుతుంటే అడ్రస్. నీకెందుకు అభిషేకం? నువ్వెందుకు బాప్తీసం తీసుకున్నావు? ఎవరిని మీద అజ్వేష్ చేయడానికి బాప్తీసం తీసుకున్నావు? ఎవరి మీద తూలనాడడానికి బాప్తీసం తీసుకున్నావు? ఎవరి మీద తప్పులు మోపడానికి బాప్తీసం తీసుకున్నావు? యేసయ్య మీదే మోపే వాళ్ళకి సేవకులు ఒక్క లెక్క. యేసయ్యనే లెక్క లేకుండా ఆడ పారేసి వెళ్ళిపోయే వాళ్ళకి సంఘం ఒక. సంఘంలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే బాగుత్సవం సంఘంలో కార్యక్రమాలు జరుగుతుంటే స్త్రీల కుడికలు జరిగిపోతుంటాయి, చిల్డ్రన్స్ మీటింగ్ జరిగిపోతుంటాయి, ఉపవాస ప్రార్థన జరుగుతుంటాయి, కుటుంబ ప్రార్థన జరుగుతుంటాయి. ఏమీ తెలీదు మనకెందుకు అవన్నీ? మనకు అవన్నీ అవసరంలా. చర్చి ఉంటే చాలు, చర్చి గోడలు పోయేసి మొక్కుకునేసా. యేసు ప్రభు అన్నాడు, దేవాలయము ముఖ్యమా, దేవాలయములో ఉన్నవాడు ముఖ్యమా? దేవాలయంలోకి వచ్చే దేవుడే కదా ముఖ్యం. ఆయన నాడు పారేసి మన ఇళ్ళ కడ కూర్చుంటే బతుకు జీవుడు అని బతుకు కోసం బతుకు. మీకేం కావాలనో ఆయన మీకు ఇవ్వడానికి ఆయనకు తెలుసు. నీ అభిషేకాన్ని రాజుగారి బిడ్డ రాజుగారి అంతఃపురంలో ఉంటే రాజుగారి తినే పంచభక్ష పరమాణాలు ఆయనకి ఇస్తాడు. నువ్వు పద్ధతిగా బ్రతుకో, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకో, నీకు ఇచ్చిన పనిని కరెక్ట్గా చేసుకో, దాంట్లో పొదుపుగా బ్రతుకో. నీ జీవితంలో సత్య సమాధానములో నీకు సమృద్ధిగా ఇస్తాడు. నువ్వు డబ్బు సంపాదించడం కొరకు, నువ్వు లోకంలో తిరగడం కొరకు నువ్వు ఎట్టంటట్ట వెళ్ళి సత్య సమాధానాలు లేకుండా నీరసించిపోతున్నావు. నెత్తిన కష్టాలు వచ్చి పడిపోతావు. నువ్వు చదువుకొని ఉంటావు, నువ్వు ఉద్యోగం చేస్తుంటావు, నీకు పెళ్ళయి బిడ్డలు అయిపోయి ఉంటారు, నువ్వు ముసలిదాని అయిపోతావు, యవ్వనస్తులుగా ఉంటావు, చిన్న బిడ్డలుగా ఉంటారు. రాత్రి 7 గంటలకు ఊగించుకుంటూ వస్తున్నారు చిల్డ్రన్స్ మీటింగ్. 7 గంటలకు వచ్చి ఏడ్చేదానికి సిగ్గు లేదు. 5 గంటలకు వస్తే ఏమైనా పోయిందా? కళ్ళు ఇరిగిపోతాయా? ఎంటకాయ కళ్ళు అది. హల్లెలూయా. మొన్న చెప్తున్నారా వీళ్ళందరూ కలిసిన అందరము గోవాకు పోదాం మనం. పరలోకం బాగుండయ్యా, గోవా లేకపోతే పోతాడా? గుడ్లు ఇప్పేసి తిరుగుతుంటారా? పరిశుద్ధులు ఎక్కడుండాలనో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్యకులు కూర్చుండక అంటే అది భలే ఉంటుందంట. ఒక్కసారైనా చచ్చిపోయాను, ఒక్కసారైనా పోయి తీసేస్తే నా జీవితమే ధన్యమైపోతుంది అని చెప్తారు. నాకు దశం భాగాలు కరెక్ట్గా ఇచ్చేదానికి సూర్యులు కనిపించడంలా. వీరులు సూర్యులు ఎంతైనా ఖర్చు పెట్టేసి ప్రకృతి సంబంధమైన అందాన్ని ఆస్వాదించడానికి పరిగెస్తారు. 10,000లో అతి సుందరుడైన యేసయ్యను అనుభవించడానికి అభిషేకం ఇచ్చి లోకంలోంచి ప్రత్యేకంగా పిలిచి రక్త తర్పణము చేసి ఆ యొక్క రక్తాన్ని నీకు గిన్నెలో ఇచ్చి త్రాగు, నీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న పాప క్షమాపణ కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎండాకాలం ఒకటి వచ్చేసింది. ఎందుకంటే టైం అయిపోతుంది, ఎండ వచ్చేస్తున్నారు, భయం ఒకటి. పాపం జనాలు ఏమైపోతారని అందుకో త్వరగా ముందుకు. కనుక ఏం చేయాలండి? అభిషేకంలో రెండవది ఏంది? పరిశుద్ధ బల్ల సంస్కారం. నీ అభిషేకాన్ని నువ్వు కరెక్ట్గా ఫాలో చేస్తున్నావా? చెడ్డ వాటిని ఆశించకూడదు. బల్ల తీసుకుంటారంట, ఆడిపోయి బ్రాంజ్ షాప్లోకి పోతారు. బల్ల తీసుకునేదంట, ఆడిపోయి దొంగతనాలు చేసేదంట, మోసాలు చేసేదంట, కొట్లు ఆడుకునేదంట, ఆన్సులు ఈ నోట్లో వేసుకుంటారే ఇవన్నీ చేసేదంట, మళ్ళీ వచ్చేదంట, మళ్ళీ బూతులు. వాళ్ళు ఒక టైప్ అంటే వీళ్ళు ఒక టైపు. వీళ్ళు అనుకుంటారు ఆడేం సిగరెట్ తాగుతాడు, వాడేం తాగేసి వస్తాడే అంటాడు. ఈ బూతులు మాట్లాడే పచ్చి బూతులు. పరలోకంలోకి వాడికి ప్రవేశం లేదని కొలసి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చెప్తూ ఉంటా. ఆయన అన్నాడు యాకోబు 3వ అధ్యాయంలో ఏమన్నట్టు తెలుసునా? ఒక్క జల నుండియే తీయని నీళ్లు, చేదు నీళ్ళు వస్తాయ్యా. ఒక బావిలోనే 2 నీళ్ళు వస్తాయా? నీ హృదయం అనే బావిలోంచి వస్తున్నదయ్యా. కడుపులో నుంచి నోటి ద్వారా వచ్చే మాటలు ఎట్లనేంట? బూతులు, సరస్వక్తులు, పోకిరి మాటలు, స్తోత్రాలు. కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా? లేదు. కోపం వచ్చేస్తాట. నాకు కోపం రాని బాకు, నాకు మళ్ళీ మంచి మాటలు రావు. మంచి మాటలు ఎందుకు వస్తుందా? నీ దగ్గర మంచి దేవుడు ఉంటే కదా. ఏమయ్యా ఆ కృపమ్మను తీసుకొని రంట. వాళ్ళు రావాలి సార్, వాళ్ళకు ఉండాలంట. అంటే వదిలేస్తావా? గుడి బలవాడకుండా చచ్చిపోయేంత వరకు నేను నిన్ను వదలను, మరణము నిన్ను నన్ను విడదీసేంత వరకు వదిలేదు లేదు అని ప్రమాణం చేసి పెళ్లి చేసుకునేసా. మధ్యలో ఆయన ఒక్కడే వస్తాడు చర్చికి, ఆయన ఒక్కడే పరలోకం పోతాడు, ఆమెను మాత్రం నరకంలో దూసేస్తాడు. ఎంత నమ్మక ద్రోహం! మీలో కూడా చాలా మంది భర్తలను పక్కన పెట్టేసి మీరు మాత్రం వస్తారు. నీతిమంతులని ప్రభు అనుకుంటారా? లేదు. మీ అభిషేకం చేయాల్సిన పని మీరు ఆయన గుణాతిశయములను ప్రకటన చేయాలి కదా. అదే కదా మీ పని. ఆ పని చేయలేదంటే ఆ పనిలో వేస్ట్ అయిపోయినావు. చేతగాని వ్యక్తివి, చేతగాని యొక్క పనులు చేసుకుంటూ ఉన్నావు. ఇప్పటికి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు బాప్తీసాలు తీసుకొని అయిపోయి ఉన్నా కూడా, సీనియర్ మోస్ట్లు అయిపోయినా కూడా సరే, ఆయన సీనియర్ ఎవరైనా దొంగ. ఆయన వచ్చేసి కాని శిశువ పాస్టర్ గారు అయితే ఏదో చెప్పేద్దాంలే అనేసి వాళ్ళు చెప్పకపోయినా వీళ్ళు ఏదో చెప్పేస్తారు. అలా ఒక ఆయన అడిగిన ఈరోజు కూర్చున్నాడికండి, ఏడయ్యా మీ నాయన అడిగిపోయినాడంటే వాళ్ళ అమ్మని చూసినాడు. నేను ఇద్దరిని చూస్తున్నా, వీళ్ళు ఏమని అనుకుంటారేమో అని అనుకుంటూ చూస్తాను. పలక కొట్టను పోయినాడు సార్ అన్నారు. ఇది నిజం. అలాంటియా ఏడ కొట్టను పోయినాడు? ఏమయ్యా చెప్పయ్యా, నువ్వు కూడా పలక కొడతావా? ఆయనకున్నా పేరు చెప్పలేదు నేను. ఆయనకున్నాడే ఆయనకి ఎక్కడ పలక కొట్టే చాలు ఈయనకు ఆడుతుంది. జడ్జి ఎక్కడ అంటే పోయేసి నిలబడతాడు. ఏమంటే దాంట్లో నేను సీనియర్ని. ఎప్పుడో చచ్చిపోయినావు కదా, ఆ వృత్తిలో నువ్వు చచ్చిపోలేదు కాబట్టి అది ఏం చేస్తుందంటే నేను జిమ్ అని లాగుతుండది. ఆడెవరు నాకు మనవాళ్ళు ఎంత ఇంపుగా వింటుంటారు ఆ బూతులు, ఆ సరస్సు. మళ్ళీ వచ్చా పచ్చిగా తిట్టుకుంటారు వాళ్ళు. అంత మాత్రం ఇంగిత జ్ఞానం కూడా ఇంకా సంపాదించుకోలేదా ప్రభు బిడ్డగా నువ్వు? విగ్రహారాధుల పారిపోండి, శరీరేచ్ఛల నుంచి పారిపోండి, బూతులు సరస్వతుల దగ్గర నుంచి పారిపోండి అని చెప్తుంటే, పారిపోండి ప్రమాదం అంటుంటే అభిషేకం పోతుంది అనుకుంటా. ప్రభువులో ఐక్యం అవ్వడానికి నేను పిలిచాడు. ప్రభువులో కలిసి జీవించడానికి నీకు అభిషేకం. వీటన్నిటినీ నీకు చేసే దేవుడు కృష్ణ. రక్తంలో ఆత్మ ఉంది, ఆ ఆత్మ రెడీయా? ఇప్పుడు వెళ్ళి ముగించేద్దాం. కొరింథీ పత్రిక 1 కొరింథీ 12:12.
ఉన్నదో ఆ. ఉమ్, ఉమ్. హల్లెలూయా. ఆత్మలో వచ్చేసినాము. ఒక్క ఆత్మ ద్వారా అభిషేకం పొందాం, ఒక్క ఆత్మ ద్వారా బాప్తిసం పొందాం, ఒక్క ఆత్మ ద్వారా పరిశుద్ధ బలలోనికి రాగలుగుతాం. మనల్ని సిద్ధపరిచేవాడు పరిశుద్ధాత్మ. మనల్ని అందరినీ రెడీ చేసే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్ముడు మనకు అభిషేకం మనకు ఎప్పుడైతే బాప్తిసం వచ్చిందో అప్పుడే మన లైఫ్లోకి ఎంటర్ అయిపోతాం. మన లైఫ్లోకి ఎంటర్ అయిపోయి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా వస్తూ ఉంటాడు, పోతుంటాడు, మనల్ని గుర్తు చేస్తుంటాడు. ఇది చేయకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇట్లా నడుచుకోకూడదు అని చెప్పి చేస్తూ ఉంటున్నప్పటికీ ఆత్మను ఆర్పేస్తారు, ఆత్మను దుఃఖపరుస్తారు, కొంతమంది ఆత్మను పక్కకి తోసేస్తారు, కొంతమంది అభిషేకం విలువ తెలియని వాళ్ళు ఉంటారు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే కదా పరిశుద్ధాత్మ నీలోకి వస్తుంటుంది. నువ్వు మద్యముతో మత్తుడై ఉంటే ఆత్మ నీలోనికి ఎలా వస్తుంది? వ్యభిచార లోక సంబంధమైన మనసు ఉంటే ప్రభు ఎక్కడుంటాడు? చెడ్డ అలవాట్లు ఉంటే ఎక్కడ? నీలో బీడీలు, సిగరెట్లు, ఆన్సులు, పొడులు, పాన్ పరాకులు అవి ఇవి తిని నవిలే వ్యక్తిగా ఉంటే నీలోనికి ఈ పరిశుద్ధాత్మ యొక్క రొట్టె ద్రాక్ష రసంలో ఉన్న ఆత్మ నీలోనికి ఎలా వస్తుంది? అది పక్కకి వెళ్ళిపోతుంది. వట్టి ద్రాక్ష రసమే పోతుంది, వట్టి రొట్టె మాత్రం పోతుంది. నీలో మార్పు రాదు, చలనం రాదు, పవిత్రంగా బ్రతకాలన్న తలంపు రాదు. పైకి భక్తి కలిగిన వ్యక్తిలాగా అందరినీ మెప్పించడానికి నేను బల్ల తీసుకోవాలబ్బా, ఈరోజు చర్చికి వెళ్ళాలంటే ఎన్నిసార్లు బల్ల తీసుకున్నావు? నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టగలిగే సామర్థ్యాన్ని నువ్వు కలిగి ఉండగలుగుతున్నావు. ఎన్నిసార్లు దేవునికి ఇవ్వవలసిన కానుకల విషయంలో నీకు బోధిస్తూ ఉంటే ఆ దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నిన్నెందుకు పరిశుద్ధపరచడానికి అవకాశం ఇవ్వలేకపోతుంది? భౌతికమైన ఆలోచనే, శరీర సంబంధమైన ఆలోచన. అభిషేకం విలువ తెలియదు. అనుసరించవలసిన మనస్తత్వం లేదు. ఒకప్పుడు బాగుంటాం, ఒకప్పుడు పడిపోతాం. అందుకే చాలా మంది బలహీనులైపోతారు, రోగులైపోతారు. నీ కుటుంబంలో అలాంటివి జరుగుతున్నాయని నీకు తెలియదా? నీకు మనసు లేదా? ఎందుకు నీవు బ్రతికి నీ ఇంట్లో వ్యక్తుల దగ్గర నీవు మంచిగా వాళ్ళకి సహాయపడలేకపోతున్నావు? నీలో మార్పు లేకపోవడం వల్లే కదా నీ కుటుంబీకులు కూడా మార్పు చెందలేకపోవడం. నీవు పురుషుడుగా ఉన్నావనుకో, నీ కుటుంబాన్ని రక్షించుకొని దేవునికి లెక్క చెప్పవలసిన బాధ్యత ఉన్నావని తెలియదా? నీవు స్త్రీగా ఉన్నావనుకో, నీ కుటుంబ వ్యక్తులను రక్షించుకోవాలని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా దేనికి దేవుని మందిరానికి వెళ్తున్నావు? మత కార్యం, నీకు ఇష్టం, మత సభ్యత్వం కొరకు. సత్యం ఇది అని నీకు ఇంకా క్లారిటీ రాదు. సత్యం నీ కన్నులకు కట్టేటట్టుగా ప్రభు చూపిస్తూ ఉంటే ఆ సాతానుడికి అవకాశం ఇవ్వడం వల్ల వాడు నీ మనోనేత్రాలను మూసేస్తాడు. అయినా ప్రేమ కలిగిన ప్రభు నిన్ను వెంటాడుతున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ ఉండగలవు. చదువుకొని ముగిద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఒక్కడే హల్లెలూయా. అందరం ఒక్కటై ఉండడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. అదే బొట్లు పెట్టుకునేది, నగలేసుకునేది, ఆ తర్వాత మరి కాళ్ళకు
పట్టీలు కట్టుకునేది, తోళ్ళు కట్టుకునేది, ఇవన్నీ లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకే యూనిఫామ్. అది కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చదు. ఇంకోటి తెలిసిన, బలవంతముగా కాకయు సణుగు కొనకయు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. సణుగుకోవడం, బలవంతంగా ఫీల్ అవ్వడం, ఇదేంది ఇక్కడ? ఇట్లా ఫీల్ అయ్యే వ్యక్తులకి అభిషేకం విలువే తెలీదు. ఎత్తుక్కుంటూ ఉంటారు. నువ్వు బ్రతకడానికి సంఘంలో ఏం చూసేది, ఇంకొక సంఘంలో ఏం చూసేది, ఇంకొకరిని ఏం చూసేది, సేవకులు ఏం చూసేది, ఇంకొకరిని ఏం చూసింది. పరిశుద్ధ గ్రంథాన్ని చూసి మంచి నిర్ణయాలతో బ్రతుక్కోవచ్చు కదా. ఒకవేళ వాళ్ళు నీకన్నా ముందు ప్రభు బిడ్డలు అయ్యి కూడా ఒకవేళ నరకానికి వెళ్ళిపోయే పొరపాటు చేస్తున్నారేమో, నువ్వు వాళ్ళని చూసి నువ్వు కూడా నరకానికి వెళ్తావు. నీకు జ్ఞానం లేదా, నీకు ఆలోచన లేదా, నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించలేకపోతే నీవు కూడా పాడైపోతావు కదా. నువ్వు పిలువబడింది ఎందుకంటే ఒక్క శరీరంగా ఉండాలి, ఒక్క బోధలో ఉండాలి, ఒక్క శరీరంలో పానం చేయాలి, పెట్టెలో భుజించాలి. హల్లెలూయా. ఒకరు వ్యభిచారం చేసేవాళ్ళు, ఒకరు బీడీలు సిగరెట్ తాగేవాళ్ళు, ఒకరు దొంగతనాలు చేసేవాళ్ళు, ఒకరు దేవునికి మోసం చేసేవాళ్ళు, అందరూ కలిసి ఆ శరీరాన్ని పుట్టినప్పుడు అది పరిశుద్ధమైనదిగా ఎలా వాళ్ళకి అనుగ్రహించు. నువ్వు దేనినైనా పవిత్రంగా ఎంచుకో. 10,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ తీయే, ఎంత భద్రంగా పెట్టుకుంటావు దాన్ని. అది పాతదైపోయినా కూడా ఏమంటావు దర్శన, ఎంత ఏమనుకున్నావు ఇదే, అంత భద్రంగా కాకూడదు. నీ జీవితం, నీ కుటుంబీకుల జీవితం అంత కేర్లెస్సా, అంత లెక్కలేనితనమా? నీ బిడ్డలంటే అంత లెక్కలేనితనమా? ఎందుకు కన్నావు? నీ భర్త అంటే అంత లెక్కలేనితనమా? ఎందుకు కట్టుకున్నావు? నీ భార్య అంటే అంత లెక్కలేనితనమా? ఎందుకు నీవు కట్టుకున్నావు? పెళ్లి చేసు కదా. సంఘంలో ఏం సిస్టర్ లేట్గా వచ్చినట్టే, మాకు తెలుసులే, మాకు పాస్టర్ గారు చెప్పుకుంటాం, నువ్వేంది నాకు చెప్పేది. ఒక్క శరీరం ఈ కన్నులో కారింది అనుకో, ఈ కన్ను సావని అంటదా? నీ శరీరంలోనే ఉంది కదా అవయాలు, అవి ఎంత చక్కగా పనిచేస్తున్నాయి. దీంట్లో నీళ్లు కాలితే వెంటనే ఈ చెయ్యి పోయి ఇట్లా తుడుస్తుంది. నాకన్నా నువ్వు గాన బాగలేకపోతే ఈ సృష్టిలో ఉండే వాటిని చూడకుండా అంధుడనై, హల్లెలూయా, చెప్పాడు, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో వంచన చేసి తినందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. ఎప్పుడు తెలుసుకుంటావు? నువ్వు పాపం చేస్తున్నావనేది నీకు తెలిస్తే కదా నీ దేవుని దగ్గర నీ మనసును ఎప్పుతావా. నీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి అంటే ఒప్పుకోరు, కప్పుకుంటారు. ఆయన కప్పాలి నీ పాపాలను. ఆయన కప్పాలంటే నువ్వు ఆయనలో ఐక్యమైపోవాలంటే అభిషేకము నీకు తెలిసి ఉండాలి. అభిషేకము చాలా విశేషమైనది. నీ అభిషేకము చాలా విశేషమైనది. నీవు ప్రభువు బిడ్డగా అధికారం పొంది. హల్లెలూయా. ఈ సంతోషకి లేయ్యా 10,000 రూపాయలు సెల్లు అవసరమా? నేను ఒక కాగితం ఇస్తా, రాయమని చెప్పు, తెలుగు రాయమని చెప్పుకోతాను.
రాజేష్కి ఒక కాగితం ఇస్తా, రేపు హిందీని ఎట్లా ఈలికి రాస్తాడో చూసుకుంటే ఈయనేం చేసినట్ట ఎప్పటి వరకు పరీక్ష అంట, ఏమో నాకేం తెలుసు. మా అమ్మ లే పరీక్షలు అంటా పో అంట, సరేలే పోతాంలే నడిచిపోవాలి. ఇదా నీకు బిడ్డలంటే ప్రేమ ఉండదా? నిజంగా ప్రేమ లేదు. ప్రేమ కలిగిన వాళ్ళు దండిస్తారు, ప్రేమ కలిగిన వాళ్ళు దుఃఖపరుస్తారు, ప్రేమ కలిగిన వాళ్ళు కొట్టి కూడా వాళ్ళ ప్రాణాలు ఉంటారు. కుక్క కూడా పెడతాయి బట్టలు, పిచ్చోళ్ళు కూడా ఊరకు ఇచ్చేస్తారు, మనం కూడా తెచ్చి ఇచ్చేస్తాం బట్టలు. సంస్కారం అనేది నేర్పించు. నువ్వు నేర్చుకుంటేనే నీకు తెలుస్తుంది నేర్పించడం. నా పని నేను కరెక్ట్గా చేస్తాను, వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేస్తారు, సంఘ పెద్దల పని సంఘ పెద్దలు కరెక్ట్గా చేస్తారు, అభిషేకం పొందిన బాప్తిసం పొందుకున్న వాళ్ళ పనిని వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. మీరు ఆలోచించారు. ఇవన్నీ కూడా ఐక్యం అవ్వడానికి చేసిన ఈ పనిలో నీవు ఐక్యం అవ్వాలంటే నీ కళ్ళు తెరవాలి, సత్యం తెలుసుకోవాలి, నీకున్న గొప్పతనాన్ని పోగొట్టుకో, దూషణ పాలు చేసుకో. దేవుడు నిన్ను చక్కగా బలపరుస్తాడు. ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ప్రియులారా, 10వ అధ్యాయము 7వ వచనం. జనులు లేచరి ఇవన్నీ ఒక పక్క ఉంటే విగ్రహారాధన సాంప్రదాయాలు, రావుకాలం, యమగండం, దారాలు కట్టుకోవడం, వారసోల ఏంటి, ఏరు దాటి పోకూడదు, పిల్లి వచ్చింది, తుమ్మినారు, కక్కినారు, ఏంటి మరవళ్ళు పోవాలి, రాత్రులు గడపాలి, చర్చిలో పడుకొని లేచిపోవాలి, ఆళ్ళెత్తులు రండి ఎండ పడుకొని పడినట్ట 1 నిమిషం ఉండరు, వెంటనే పారిపోతారు. పాపం లక్ష్మి ఆ రోజు వచ్చి ఆడ పడుకొని తెల్లారితో లేచిపోయింది. ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో తెలియదు, వాళ్ళ బంధువులు ఎవరు చనిపోయినారండి. హల్లెలూయా. జాషువా కొద్దిసేపులు ఉంటాడు, అంత మూట కట్టేస్తాడు, జంప్. ఏమంటే నాకు ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామ్ ఉంటే పోయి రాయి, దాని గురించి ఏం బాధ. సేవ కూడా చేయాలి కదా. ఎగ్జామ్ ఏ రాసుకుంటా ఉంటే పరలోకం పోతా ఉంటుంది వెనక్కి. సేవ చేయడం నేర్పించడం అమ్మవాళ్ళు. చదవాలి, ఏమి ఉద్యోగాలు తేవాలని. ఉద్యోగాలు ఏడున్నాయా? అసలు ఉద్యోగాలు లేవు. లేకుండా ఈదులు వెంబడి తిరుగుతున్నాడు జనాలు, ఈదులు వెంబడి గడ్డాలు వచ్చేస్తున్నాయి. తిరిగి ఎక్కడ ఉద్యోగం ఉండదని, ఎక్కడా లేదు ఉద్యోగం. హల్లెలూయా. మంచి ఉద్యోగం ఇచ్చినాడు సుందర్రాజుకి. ఏడకపోతే ఆడ సమస్యలు, ఆడ పెద్ద మనిషి అయిపోతున్నాడు. ఆడ పెద్ద మనిషి అయ్యి వాళ్ళకి మాట్లాడి వాళ్ళని క్లియర్ చేసి టీ పెట్టండి అంటే టీ పెట్టి. ఎవరికైనా వస్తుంది ఆ భాగ్యం, మనసున్న వాళ్ళకి వస్తుంది. హల్లెలూయా. కనుక విశ్వసిద్దాం. ప్రభువులో ఐక్యత కొరకు ఈ పరిశుద్ధ బల్ల సంస్కారం. ఈ ఐక్యతలో నువ్వు కరెక్ట్గా సెట్ అవ్వాలంటే నీకు అభిషేకం గురించి తెలియాలి. అభిషేకం గురించి నీకు తెలియని రోజులు నువ్వు ఐక్యతలోకి రావు. భిన్నాభిప్రాయాలతో సంఘ ఐక్యతలోకి రాలేక భిన్నాభిప్రాయంతో కూడిన హృదయాలు, అలవాట్లు, తలంపులు, ఆచారాలు పెట్టుకొని నువ్వు క్రీస్తులో నిలబడాలంటే అది ససేమిరా కుదరదు. వెంటనే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చి నిన్ను వెరపించే ప్రమాదం ఉండవచ్చు. అందుచేత నీవు జాగ్రత్తగా ఉండి ప్రభులో ముందుకు సాగాలి. అట్టి కృప ప్రభు మీకు దయచేసి దీవించి కాపాడును గాక. ఆమేన్. మనం పాట పాడుకుంటుండగా కానుకలు సమర్పణ చేయుము దేహమును భాగస్థులై వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేసి మరి దేవుని సన్నిధికి వెళ్ళాలని, మరి సన్నిధి నుండి మీ కుటుంబాలకు వెళ్ళాలని కృష్ణాలు మీకు తెలియజేస్తున్నాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రభువా నీకు వేలాది వందనములు స్తోత్రములయ్యా. ఈ యొక్క విశ్రాంతి దినంలో కలిసి ప్రభువా మీకు నామాన్ని మహిమపరచడానికి
మా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మా తండ్రి నీకు వేలాది వందనములు స్తోత్రమయ్యా. నా తండ్రి ఈ యొక్క విశ్రాంతి దినంలో ప్రభువా మీ యొక్క ప్రేమిడలు మా తండ్రి సమర్పించిన కానుకలు జీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క కానుకలు ప్రభావ మీ యొక్క పరిచయలో వాడుకోమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. ఈ యొక్క కానుకలు మా తండ్రి సమర్పించినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభావ ఇంకొన్ని మీ యొక్క పరిచయలో వాడుకోండి ప్రభావ. ఆ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి ప్రభావ. ఈ యొక్క కానుకలు మా తండ్రి ప్రభావ సమృద్ధిగా ప్రభావ ఆ రీతిగా మా తండ్రి మీరు ఏ రీతిగా అయితే మా తండ్రి 5 రొట్టెలు 2 చేపలను ప్రభావ నా తండ్రి ప్రభా మీరు ఏ రీతిగా అయితే ఆశీర్వదించారు ప్రభా ఆ రీతిగా మా తండ్రి ప్రభా యొక్క కానుకలు దీవించండి, ఆశీర్వదించండి, మీ యొక్క పరిచయలో వాడుకోమని వేడుకుంటూ సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో వినిమ్మది అడిగి బతిమాలు వేడుకుంటున్నాం వస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థించుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు మన ఆరాధన ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రములు తండ్రి. మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఘనమైన నామాన్ని బట్టి కృతజ్ఞతలు దేవా. ఈ యొక్క నా తన మీ లేఖనాల్లో చెప్పినట్లు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొని సెలవిచ్చిన మా దేవా, ఈ యొక్క దినాన్ని నా తన్ని మీ జ్ఞాపకం ఉంచుకొని మీ సన్నిధానంలో ప్రభువా ఎంతో నా తన సుదీర్ఘముగా మీ మాటలు విన్నాము. మీ యొక్క నా తండ్రి శరీరములు మీ రక్తం మేమంతా కూడా పాలిభాగస్తులయ్యాము. అందును బట్టి వందనాలు నాయన దేవా. గతించినటువంటి నా తన దినములంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మీ రెక్కల చాటున మమ్మల్ని దీవించినందుకు కాపాడినందుకు కృతజ్ఞతలు దేవా. అయ్యా ఈ దినము నా తను ఎంతో సుదీర్ఘముగా సూటిగా స్పష్టముగా మీ సేవకుల నుండి నా తన దైవజనులను ఎంతో మాట్లాడారు. అందును బట్టి వందనాలు. విన్న వాక్యాన్ని నాయన మా యొక్క మదిలో మా యొక్క హృదయంలో మేము ఉంచుకొని ఆ విధంగా నా తండ్రి జీవించడానికి ప్రభావ సహాయమును దయచేయండి, మీ కృపతో నింపండి నా తండ్రి. మీలో మేమంతా ఐక్యముగా జీవించడానికి, మీలో మేమంతా నిరంతరము నా తండ్రి మీ నామంలో నా తండ్రి అభివృద్ధి చెందడానికి దేవా సహాయమును దయచేయండి నా తండ్రి. మీ కృప చూపించండి మా ఎడల నా తండ్రి. మీరు ఇదివరకును కూడా ఎంతో నా తండ్రి ప్రేమ దయ కరుణ కటాక్షాలు ఉంచి మీ వాక్యాన్ని మాకు తెలియపరిచారు నాయన. స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మేము యొక్క నా తండ్రి జీవితకాలం అంతా మేము అనుసరించడానికి దేవా సహాయమును దయచేయం వేడుకొంచున్నాం. అదేవిధంగా నా తండ్రి ఇంకను నా ప్రభు నిత్యము నా తండ్రి మీ సన్నిధి ఆవరణంలో ఎంతో నా ఒక దినము గడుపుట 1000 దినం శ్రేష్టతను సెలవిచ్చిన మా దేవా నా తండ్రి. ఈ యొక్క ప్రభు దినం మేమంతా కూడా ఒక్క శరీరముగా కలుచుకున్నాము, ఒక్క శరీరం మేము పానీయాన్ని భుజించాము, సేవించాము. అందును బట్టి నీ కొందనాలనైనా కనుక మాలో మీరు నిత్యముండు మాలో ప్రభు అభివృద్ధిని మాలో నా నిత్యము నా అతను మీ యొక్క ప్రభ శక్తి సామర్థ్యములను నిరంతరం నిలపమని వేడుకొంచున్నాం. అదేవిధంగా ఈ యొక్క జీపం పరిచయలు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. ఈ నా తండ్రి మీ దైవ సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రభు ఇంకా బహుబలముగా మీరు ఇచ్చిన దర్శనాన్ని ఉపయోగించుకొని దేవా ఇంకా నా తండ్రి అనేకమైన ప్రాంతాల్లో మీ పరిచర్య నా తండ్రి జరగడానికి నా తండ్రి సహాయం దయచేయండి. దానికి కావాల్సిన ప్రతి ఒక్క వనరులను కూడా మీరు దయచేయమని సమకూర్చమని వేడుకొంచున్నాం. అదే నూతనముగా నా తన సేవకులను నా సిద్ధపరిచారు, నా తన సువార్థకులను సిద్ధపరిచారు. అందును బట్టి వందనాలు ప్రభు. అటు వారందరి సంఘాలను వారి నా తండ్రి జీవితాలను ప్రభా అభివృద్ధిని ప్రభా మీరు దయచేయండి, మీ కృపతో నింపండి. నా తన సంఘాన్ని సంఘస్థులను ప్రభ వారి యొక్క జీవితాలను వారి యొక్క కుటుంబ పరిస్థితులను వారి యొక్క స్థితిగతులను దేవా మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచమని వేడుకొంచున్నాం. అదేవిధంగా నా తండ్రి మా గొప్ప ఈ దినమునైనా ఎంతో నా తను మేమంతా కూడా ఓపికగా మీ మాటలు వినేటువంటి కృపను నా తన సంఘ బిడ్డలందరికీ కూడా వచ్చి మాకు అందరికీ కూడా మీరు దయచేసినందుకు నీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లించుకున్నాం. మరలా మేము తిరిగి మరొక నెలలో నా తండ్రి పరిశుద్ధ బల సంస్థలు చేరేంత వరకు పర్యాంతరం కూడా మీ కృప మీ సన్నిధి మీ వాత్సల్యత మెడలు ఎడతెగక ఉంచమని అద్భుతమైన మేలుతో నింపమని నజరేయుడైన యేసుప్రభు దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. నా ప్రాణమా యెహోవా